ఈ లోకంలోనికి ఒట్టి చేతులతో వచ్చాం. ఒట్టి చేతులతోనే మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. ఈ సత్యం నీకు కూడా తెలుసు. ఇల్లు కట్టుకున్నా, సంపాదించుకున్నా, కారు కొనుక్కున్నా, బంగ్లా కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, డబ్బు సంపాదించినా, మరణించిన తరువాత ఏది కూడా మనతో పాటు రాదు. కనీసం మనం కట్టుకున్న బట్ట కూడా మనతో పాటు రాదనే సత్యము నీకు తెలుసు. ఈ విషయాన్ని గ్రహిస్తూనే ఉన్నాం. అయితే మనతో పాటు వచ్చేది ఒకటి ఉంది. అదేంటంటే సంపాదించిన ఆత్మ. జీవించి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి నీ క్రియ ఏదైతే ఉందో, ఎలా నువ్వు జీవించావో, నీ క్రియలు, నువ్వు ఎవరిని సంపాదించావో ఆత్మలు, అవి నీతో పాటు వస్తాయి. అవి నీతో పాటు వచ్చి దేవుని ఎదుట బహుమానం పొందుకునే విధంగా చేస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ సత్యమును గ్రహించి ఈ లోకంలో దేనిని సంపాదించుకున్నా, దేనికోసం ప్రయాసపడినా, ప్రాకులాడినా వ్యర్థమైపోతుందేమో. కానీ క్రీస్తు నిమిత్తం నువ్వు కష్టపడితే, క్రీస్తు నిమిత్తం ప్రయాసపడితే, నీ ఆత్మీయ నిమిత్తం, నీ ఆత్మీయ జీవితం నిమిత్తం, నీ ఆత్మక్షేమం నిమిత్తం వదులుకోగలిగితే, సంపాదించుకోగలిగితే నీ జీవితం ధన్యకరమే. నీ జీవితం గొప్ప భాగ్యమే. ఈ సత్యమును గ్రహించి లోక సంబంధమైన వాటి కోసం కాకుండా పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన, నిత్య జీవమును ఇచ్చేటువంటి కార్యాలలో, పరలోక రాజ్య విషయాలలో, దేవుని సంబంధమైన విషయాలలో మనసు నిలుపుతావా? ఈ లోకము తన ఆశలు గతించిపోతాయి, కానీ యేసుక్రీస్తు గురించి చేసినవి స్థిరంగా నిలిచిపోతాయి. ఆ విషయమును గ్రహించి క్రీస్తు కోసం జీవించడంలో, క్రీస్తు కోసం ప్రయాసపడట్లో, క్రీస్తు రాజ్యం గురించి కష్టపడట్లో మనసు నిలుపుతావా? అలా నిలిపితే దేవుడు నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు.